కేటీఆర్ అరెస్ట్, టీపీసీసీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్. ఇది ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, కాళేశ్వరం కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, ఫోన్ ట్యాపింగ్ ఈ కార్ రేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికలా మాత్రం అది మరి ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎప్పటికప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తేనే మరి తెలంగాణ రాజకీయాల్లో హాట్గా ఉంటుందనే ఉద్దేశంతోనేమో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే పండగ తర్వాతే, దసరా తర్వాతే ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్టు పక్కాగా అని చెప్పని మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. అంటే ఒక విధంగా క్లారిటీగానే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు అని చెప్పని అర్థమవుతుంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కూడా నా ఫోన్ కానీ చాలా మంది బిజినెస్ మ్యాన్లు కానీ సినిమా సెలబ్రిటీస్ ఫోన్లు కూడా విన్నారు. సో రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా విన్నారు అన్న అంశంలో కూడా అంశాలు కూడా ప్రస్తావిస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఈ కార్ రేస్ కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరో పక్కన ఏంటంటే అవినీతికి ఎవరైనా సరే పాల్పడినా సరే శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పని మహేష్ కుమార్ గౌడ్ ఇది అంటే ఒక విధంగా పొలిటికల్ గానే ఒక బీఆర్ఎస్ ని ఇరుకుని పెట్టే విధంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చేశారని తెలుస్తుంది. కానీ మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక విధంగా అది అంశం అనేది తెరమరుగైనట్టే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏసీబీ అంటున్నారు, విజిలెన్స్ అంటున్నారు, గవర్నర్ దగ్గరికి అనుమతి తీసుకుంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. కానీ ఫార్ములా ఈ కార్ రేసు అనే అంశంగా చూసుకుంటే అది ఒక విధంగా తెరమరుగు అయ్యేలా కనిపిస్తోంది. మరో పక్కన ఫోన్ ట్యాపింగ్ అంశం చూసుకుంటే ప్రభాకర్ రావు చెప్తూ మాత్రం నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటున్నాడు. ఆల్రెడీ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ ఉన్న పాస్వర్డ్ చెప్పమంటే చెప్పట్లేదు అని కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆయన ఏదైతే మధ్యంతర బెయిల్కి వెళ్ళడం, నాకు గుర్తులేదు అని చెప్పడం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒక విధంగా క్లోజ్ అయ్యేలాగానే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అంటే ఒక విధంగా మళ్ళా ఈ అంశాన్ని కేటీఆర్ అరెస్ట్ అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడం తప్ప యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇది అంత ఈజీగా అయ్యేలా కనిపించట్లేదు. శిరీష్, సో ఓవరాల్గా చూసినట్లయితే గత ప్రభుత్వ అవినీతి పైన విచారణ జరుపుతాం, అవినీతికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఎన్నికల కంటే ముందు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రకటన లాంటి కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే గత ప్రభుత్వ హయాంలో సంబంధించి ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటున్నారో దానిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తే 48 గంటల లోపల సిబిఐ విచారణతో తెలుస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ ఈ అంశాలపైన స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అవినీతి అనేది కూడా జరిగింది, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం అనేది కూడా దుర్వినియోగం అయిందని చెప్పేసి కేవలం ప్రకటనలకు మాత్రం పరిమితం అవుతున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడుతోందని చెప్పేసి కూడా అడిగిన ప్రశ్నలకు కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈరోజు ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఆ అవినీతికి పాల్పడిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా చట్టం ముందు అందరూ కూడా సమానులు, ఎవరు కూడా దానికి అతీతులు కూడా కారు. అయితే తెలంగాణలో సంబంధించి ఒక్కొక్కటి కూడా ఇప్పుడు విచారణలు అనేవి కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అనేది కూడా వచ్చిన తర్వాత దానిపైన కూడా మేము సిబిఐ విచారణకు ఆదేశించాం. సిబిఐ ప్రాథమికంగా ఈరోజు విచారణ అనేది కూడా జరిపింది. అయితే గతంలో ఫార్ములా 1 రేస్కు సంబంధించి ఏదైతే ప్రభుత్వ ప్రజాధనం అనేది కూడా ప్రైవేట్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుపుతాం. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తున్నాయో అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎవరినైనా అరెస్ట్ చేసి తీరాల్సిందే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్ట ప్రకారం ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూనే ఉంటుంది. అయితే కేటీఆర్ అరెస్ట్ అనేది కూడా ఖాయమే. కేటీఆర్ను అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకు తెలంగాణ ప్రజల్లో ఎటువంటి సింపతి అనేది కూడా రాదు. ఉద్యమంలో పాల్గొన్న నేతగా కేసీఆర్కు మాత్రమే సింపతి అనేది కూడా ఉంటుంది. ఇటు కవిత కానీ కేటీఆర్ విషయంలో కానీ ఎటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా కూడా ఎలాంటి స్పందన అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా చెప్తూనే అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయడం ఖాయం అని చెప్పేసి కూడా ఆయన సంచలన ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. అయితే అరెస్ట్ అనేది దసరా కంటే ముందు ఉంటుందా, దసరా తర్వాత ఉంటుందా అంటే దసరా తర్వాత మాత్రమే ఉంటుంది. ఆయనను 2 పండుగలు చేసుకునే అవకాశం అనేది కూడా మేము ఆయన కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తూనే దసరా తర్వాతనే తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు అనేవి కూడా సంభవించబోతున్నాయి. అయితే కేటీఆర్ విషయంలో చర్యలు తీసుకునే విషయంలో తాము ఏమాత్రం కూడా వెనక్కి తగ్గబోమని చెప్తూనే కవితకు సంబంధించిన ఎపిసోడ్ అనేది కూడా పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, ఆస్తులు రాజకీయాలకు సంబంధించిన పదవులు పంపకానికి సంబంధించిన సమస్య మాత్రమే అది.
అయితే కవితపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో, ఆమెకు ప్రజల్లో ఉన్న పేరు నేపథ్యంలో ఆమెను తీసుకొని కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి అనుకోవడం లేదు. సో మొత్తం మీద కూడా కవిత విషయంలో ఆమెకు ఏదైతే ప్రజల్లో పేరుందో అటువంటి పేరు నేపథ్యంలో ఆమెను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె వెనుకుందని కానీ, లేకపోతే ఆమెకు సపోర్ట్ చేస్తుందని కానీ వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. కవితకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కూడా సంబంధం కూడా లేదు. ఒక రకంగా చూసినట్లయితే సీఎం కవిత విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి వైఖరితోటే ఉంది అని చెప్పేసి కూడా చెప్తూనే కేటీఆర్ అరెస్ట్ ఖాయమని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ఇది ఉత్తిగా చేస్తున్న ప్రకటన కాదు, మీరు వచ్చే నెలలో ఇది చూడబోతున్నారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం కూడా జరిగింది. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జగన్ హోదాపై స్పీకర్ క్లారిటీ. మొత్తానికి అయ్యన్న పాత్రుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండోసారి కోర్టులో పిటిషన్ వేయడం, అంటే మొదటిసారి వేసిన పిటిషనే, అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని, రాజ్యాంగం ప్రకారం 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారనేది ఆయనకి తెలిసిన విషయమే. కానీ కోర్టులో వేయడం, ఫస్ట్ టైం వేసిన పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది, కానీ రెండోసారి పిటిషన్ వేయడం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల